హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ దిలీప్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపురం. సో మీరు వీడియో తమ్ముళ్ళలో చూసినట్టుగానే నేను ఇప్పుడు ఒక చిన్న రైడ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో వీకెండ్ కదా, కాకపోతే దానికని ప్రెసెంట్ నేను ఇప్పుడు అనంతపూర్లో అయితే ఉన్నాను. సో అనంతపూర్ నుంచి జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి నాగల్మడిక అనే విలేజ్ కి వెళ్తున్నాను. సో అక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటది. ఆ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. వీడియో టైటిల్ లో చూసినట్టుగానే మీరు ఇప్పుడు నేనైతే ఆ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ ఈవెన్ టెంపుల్ కి వెళ్ళే దారిలో మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూపిస్తాను. ఇన్ కేస్ వాళ్ళ ఇంట్రెస్ట్గా ఏది లేకపోతే కనుక స్కిప్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గైస్, అనంతపురంలో చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరినీ మీరు చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడే జస్ట్ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయినాను. చూడొచ్చు మీకు, కర్ణాటకలోకి ఇప్పుడైతే మనం ఎంటర్ అయినాము. ఇక్కడ అన్ని కూడా సోలార్ ప్యానల్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవన్నీ జస్ట్ రీసెంట్గా ఒక 4 to 5 years బ్యాక్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈవెన్ మీరు ఇక్కడ నుంచి మన టెంపుల్కి వెళ్ళేందుకు కూడా మనకి చాలా అంటే చాలా కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఆ టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నాం. ఇది జస్ట్ ఇక్కడ ఒక నది వస్తుంది. ఫైనల్లీ మనం టెంపుల్కి అయితే రీచ్ అయినాం. టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది. టెంపుల్ బయట అయితే ఇలా ఉంది, బట్ అంతకంటే ముందు మనం టెంపుల్లోకి వెళ్ళక దానికంటే ముందు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు నాగలు అంటే తెలుగులో పాములు అని అర్థం అనమాట. పూర్వం ఇక్కడ ఒక రైతు భూమిని దున్నుతున్నప్పుడు అందులో అతనికి 7 తలల పాము రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక విగ్రహం అనేది దొరకడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి నాగల్మడిక అని చెప్పేసి పేరు వచ్చింది. అంతేకాదు, ఈ నాగల్మడికలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నామంటే కనుక ఎవరికైనా సరే దోషాలు కానీ, నాగదోషాలు కానీ, ఇంకేమన్నా సమస్యలు ఉన్నా సరే పూర్తిగా తొలగిపోతాయని చెప్పి ఇక్కడ భక్తులైతే నమ్ముతున్నారు. నేను లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. లోపలికి వచ్చాను. లోపల ఎంట్రన్స్ లో చూడొచ్చు మీరు ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ రాగానే మనకు ధ్వజస్తంభం అయితే కనపడుతుంది. చాలా మంది చూడొచ్చు. ఎంట్రన్స్ లోనే మనకి ధ్వజస్తంభం అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడే నాకు జస్ట్ ఇంకా ఒక విషయం అయితే తెలిసింది. అదేంటంటే నెక్స్ట్ మంత్ అనగా November 18th, నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో November 18th ఇక్కడ ఒక చిన్న పూజ ఉంటుంది అనమాట. అదేంటంటే షష్ఠి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అదైతే జరగబోతుంది. ఇక్కడ చాలా మంది జనాలు అయితే వస్తారంట. ఈవెన్ చాలా మంది కర్ణాటక వాళ్ళు అయితే ఉండడం జరిగింది ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే ఉన్నారు. నేనైతే చాలా మందిని చూశాను ఇక్కడ. గుడి అయితే చాలా పాతగా ఉంది. ఏది కూడా రెనోవేషన్ అయితే చేయించలేదు, ఎందుకంటే ఇది ఓల్డ్ టెంపుల్, చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్. అవన్నీ కూడా అందుకనే అలాగే వదిలేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్కి ఇంకో స్పెషాలిటీ అయితే ఉంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క 3 ప్రధాన రూపాల్లో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్న విగ్రహం కూడా ఇది ఒకటి అనమాట. ఇంకా మిగతా 2 కూడా మనందరికీ తెలుసు. ఒకటి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ఇంకొకటి శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపల ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు లోపల వీడియోగ్రఫీ పర్మిషన్ అయితే లేదనమాట. అక్కడున్న ఒక లేడీ కానిస్టేబుల్ అయితే నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను. లైక్ చాలా దూరం నుంచి వచ్చాను మేడం ఇలాగని చెప్తే ఆమె తీసుకోమంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ 7 నాగుతల రూపంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రూపాన్ని నాతో పాటు మీరందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. లోపలైతే ప్రశాంతంగా ఉంది. చాలా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. గర్భగుడి నుంచి కుడివైపు కొంచెం మీరు ఇలా ముందుకు వచ్చారంటే కనుక మీకు ఇక్కడ ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే అన్నప్రసాదం అయితే జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ తినేసి అయితే హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది. చాలా మంది ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకొని ఇక్కడ హ్యాపీగా భోజనం చేసి, నేను కూడా ప్రసాదం అయితే తెచ్చుకున్నాను. చూద్దాం ఎలాగుందో. ప్రసాదం అయితే చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రసాదం అయితే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి కర్ణాటక స్టైల్ చిత్రాన్నం అంట. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పారు.